రోజు మన పొలాలలో కూర్చుంటున్నాడు? ఆయన పేరు రాజు. మీ పాలేరు హనుమంత్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు. ఓహో, అవునా? ఏంటి రోజు తెగ చదివిస్తున్నాడు? మనుషుల వాళ్ళతో కలివిడిగా ఉండడే. ఏదో ఒక బుక్ పట్టుకొని కాలక్షేపం చేసుకుంటూ పొలాల పంట తిరుక్కుంటూ ఆడ కూర్చొని ఉంటాడు తను. అవునా? అమ్మాయిలు కనిపించినా పలకరించాడు తను? అసలు అమ్మాయిలు కాదు, డబ్బున్న వాళ్ళంటే అస్సలు కూడా నచ్చదు వానికి. అవునా? 20 డేస్లో తనని పడగొట్టి చూపిస్తా. ఛాలెంజా? ఛాలెంజ్. సరే అయితే. ఏ ఉన్నావా వనజా? చాయ్ తీసుకోరా. ఏమండి, హనుమంత్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా ఆలోచించారా? కొత్తగా ఏం ఆలోచించాలి నేను వాళ్ళ గురించి? ఇంకెన్నాళ్ళండి ఇట్లా? వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రుల నుంచి మన దగ్గర పనిచేస్తున్నారు కదా, తరాలు మారినాయి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బతికేదో బతుకుతారు కదండి. ఏం మాట్లాడతాను నువ్వు? వాళ్ళది వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు మన దగ్గర ఎందుకు పని చేస్తారే? వాళ్ళ ఆస్తి పత్రాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ తాతల కాంచెని మన దగ్గర పని చేస్తాం. లేకపోతే ఎడ పని చేసినాయి? వాళ్ళ తాతల తరం వేరండి, ఇప్పుడు జనరేషన్ మారింది. వాళ్ళేమో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా. రోజులు మంచిగా లేవండి, అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. వానితోనేమవుతుంది? వాడు మన కాలు కింద చెప్పాల్సి ఉంటాడు. నీ ఏదన్నా అయితే నేను చూసుకురాపో, లోపడి పో. ఏం జరిగింది నేను చూసుకుంటా, నువ్వైతే లోపడి పో. వదిలే, అన్నయ్య ఏమో అంటుంది. అదేరా వాళ్ళ హనుమంత్ వాళ్ళ గురించి. ఏమైంది కదా అసలు? హనుమంత్ వాళ్ళ ఆస్తి పత్రాలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ తాతల తరం నుంచి మన దగ్గరే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు. వాళ్ళు మన దగ్గర ఎందుకు పాలేరుతనం చేస్తున్నారని ఆరా తీస్తే వాళ్ళ ఆస్తి పత్రాలు తాతల తరం నుంచి మన దగ్గరే ఉన్నాయి. వారి ఆసుపత్రాలు వారికి ఇవ్వమంటే అన్నయ్య వినట్లేడు. నాకు ఎందుకు భయంగా ఉంది. రోజులు మంచిగా ఇక్కడనే ఉండాలి కదా అబ్బా రోజు. ఏమైందండి? ఏమైందండి? ఇక్కడ బ్లడ్ వెళ్తుంది, ఏదో కట్టెపుల్లే కూర్చున్నట్టుంది కానీ ఏం కాదు దీనికి.
దేనికి వచ్చినావు ఇప్పుడు ఇటు గడ్డి వేయడం కిందికి చూసుకోవా ఏమైనా గుచ్చుతూ ఉంటాయా లేకపోతే ఏమైనా ఉంటాయని చూసుకోవాలి కదా చక్కగా వెళ్తే అయిపోతుందా గడ్డి 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 చల్లగా ఉంటుంది దేనికి గడ్డి మీకు బర్రెలు ఉన్నాయా అవును. ఎవరు బిడ్డ నువ్వు నిన్న మొన్న మా చెల్లె వాళ్ళతో కనబడ్డావు నాకు దా లింగయ్య బిడ్డను. లింగయ్య వాళ్ళ బిడ్డ మళ్ళీ ఇదేంత ఎందుకు మీ వాళ్ళు కోసుకోవాలి గడ్డి ఇక ఆవులు ఉన్నాయి కదా గడ్డి కోసుకొద్దామని వచ్చిన మెల్లగా. ఈ లింగయ్యనే ఇన్ని రోజులు ఇక్కడ లేను ఎవరు నాకు తెలియదు కాకపోతే కొంచెం వెనక ముందు చూసుకుంటూ వెళ్తే బాగుంటుందని ఇట్లా సరే సరే మెల్ల వెళ్ళు ఏమండి మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఒకసారి మీరు నెంబర్ ఇస్తారా? నంబర్ కావాలనా? అవును. 9959 అదేంటి ఈ నెంబర్ చెప్పమని ఫిడ్ చేసుకోలేదు కాదు, ఇక్కడ ఫిడండి, నేను కాల్ చేస్తాలే. హలో, నీ ఆస్తి నీకు రావాలంటే నేను చెప్పినట్టు విను. జమీందార్ చెల్లెలు నా ఫ్రెండ్, నేను ఏది చెప్తే అది చేస్తుంది. నన్ను పెళ్లి చేసుకో, సరేనా? నేను చెప్పింది నమ్ము. రాని నువ్వు చెప్పి నేను నమ్మల్నా? ఇప్పుడు ఆ జమీందారు వాళ్ళ చెల్లెల్ని ఫ్రెండ్ అని చెప్తాను. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఆస్తి పాస్తి వస్తా నమ్మకం అని చెప్పు. నేను చేసుకోవడానికి నేను రెడీ. వస్తానంటే వస్తాను కాదు, చేసుకుంటా. కాకపోతే నువ్వు ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటే వస్తాయి అంటాను, మనకి ఇస్తాం గ్యారంటీ అని చెప్పు. నమ్మ అంటలేను. కాకపోతే మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మనకు ఆస్తి పాస్తి ఎట్లా ఎంత దగ్గర ఇస్తుంది అంటావా? ఏమో అది నీకు ప్రాణం ఏదో నాకైతే తెలియదు. సరే ఓకే, నువ్వు చెప్పినట్టు చేసుకుందాం, అదేం లేదు, చేసుకుంటా. ఇక దాని ద్వారా వస్తాయంటే ఓకే, నేను మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇబ్బంది కాకుండా వస్తాయంటే నేను చేసుకుంటా, నేను రెడీ, అదేం లేదు. సరే చేసుకుందాం, ఓకేనా? రేపే పెళ్ళి. ఏంటిదే ఇది? ఎవరినడిగి పెళ్లి చేసుకున్నావే? పాలేరు కొడుకును పెళ్లి చేసుకుంటే ఊళ్ళో మన పరివేం కావాలనే? అన్నయ్య, నీకు చెప్దాం అనుకున్నా కానీ ఈ లోపే నీకు తెలిసిపోయింది అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. క్షమించడానికి నువ్వు చేసింది ఏమన్నా చిన్న తప్పానే? తరతరాలకి మన పరివేం కావాలనే? ఎవరి వాళ్ళు? మా అన్నయ్య. మీ అన్నయ్యనా? నీకు తలకాయ ఉందా? మీ అన్నయ్య జమీందార్ చెల్లెలకు ఎందుకు చెప్పాడు ఫస్ట్? అట్లా మనం చేసుకోపోతుండగా నేను. నువ్వే నారా నా చెల్లెని నమ్మించి పుట్టలు వేసుకుంది. మేమే పుట్లు వేసుకోండి, నాకు అర్థం కాదు. మీ చెల్లెని పుట్లు వేసుకుని తెలుసా? తరతరాలుగా మీ ఆస్తి పాస్తులు మా ఇంట్లో ఉన్నాయని తెలిసి నేను పెళ్లి చేసుకున్నా. నీ ఆస్తి మొత్తం నీకు రావాలని. తన చెల్లెలు మాటలు విన్న జమీందారు జరిగిన దానిలో రాజు తప్పేమీ లేదని గ్రహించి, అలాగే తరతరాలుగా వాళ్ళు తాకట్టు పెట్టుకున్న రాజు వల్ల ఆస్తి పత్రాలను రాజుకు ఇవ్వడంతో పాటు మిగిలిన తన ఆస్తిని పేద ప్రజలకు, అనాథలకు దానం చేస్తూ మంచిగా మారిపోయాడు. ఏ ఫిలిం బై అర్జున్ రెడ్డి.